20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ మన మదర్స్ ఉన్న టైమ్ పీరియడ్‌లో అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి? అసలు ట్రీట్మెంట్స్ ఉంటాయా? పిల్లలు కాకపోతే దానికి ఉంటదా? ఇది ఏమీ తెలీదు అప్పుడు. సో, ఈ ఐవీఎఫ్ ఇవన్నీ ఎందుకింత కామన్ అయిపోతున్నాయి? అండ్ అసలు ఐవీఎఫ్ అయినా దారి ఇంకా ప్రెగ్నెన్సీ లేదంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదా? అనే దాని గురించి మాట్లాడదామండి. డెఫినెట్‌లీ ఐవీఎఫ్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే. ఐవీఎఫ్ కాకుండా చాలా రకాలుగా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చండి. ఫస్ట్ థింగ్ కపుల్ మన సెంటర్‌కి వచ్చినప్పుడు వి మేక్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఓకే. ఫీమేల్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రొఫైల్ చేస్తాము. థైరాయిడ్, ప్రొలాక్టిన్ అని నార్మల్ బేసిక్ హార్మోన్స్ టెస్ట్ చేస్తాము. అలాగే ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్‌లో మనం ఏం తెలుసుకుంటాము? ఫీమేల్ యొక్క గర్భసంచి ఎలా ఉంది? ఆ లేడీ గర్భసంచి కరెక్ట్‌గా ఉందా? సైజు, షేప్, లోపల స్పేస్, బేబీ మంచిగా పెరగటానికి స్పేస్ బావుందా? అది చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓవరీస్. ఓవరీస్ ఆర్ ద వన్ విచ్ క్యారీస్ యువర్ ఎగ్స్. సో, మీ ఎగ్స్‌ని క్యారీ చేసేది ఓవరీస్ అన్నమాట. ఓవరీస్‌లో ఎగ్ నంబర్స్ ఎన్నున్నాయి? కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అవి చూసుకుంటాం. ఇంకొకటి స్కాన్‌లో ఇంకేమైనా మీకు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? ఆర్ ప్రీవియస్‌గా అబార్షన్ అయితే, ప్రీవియస్‌గా సిజేరియన్ సెక్షన్ అయితే, కుట్టు ఎలా ఉంది? స్కార్ థిక్‌నెస్ ఎలా ఉంది? వీటన్నిటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ స్కానింగ్‌లో తెలుస్తదనమాట. అండ్ మెయిల్స్‌కొచ్చేసి వి డూ సెమెన్ అనాలిసిస్, స్పెర్మ్ టెస్ట్ చేసుకుంటాం. స్పెర్మ్‌లో కౌంట్ ఎంత ఉంది? వాల్యూమ్ ఎంత ఇచ్చారు? మోటిలిటీ ఎంత ఉంది? ఇవన్నీ చెక్ చేసుకుంటాం మెయిల్‌లో. సో, వన్స్ దే కమ్ ఇన్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండి, అన్నీ బాగున్నాయి అనుకుంటే ఫస్ట్ సైకిల్ ఆర్ సెకండ్ సైకిల్ న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వటానికి మెడిసిన్ ఇస్తామండి. సో, ఫస్ట్ చిన్న మెడిసిన్స్‌తో ఫాలిక్యులర్ స్టడీస్ చేస్తూ ఎగ్ గ్రోత్ ఎంత ఉంది? ఎగ్ ఏ టైంలో విడుదలైతది? అందరికి 14th డే ఈస్ నాట్ ఎ రూల్. ఇంకోటి చాలా మంది పేషెంట్స్ వస్తారు. మేడం నాకు ఈరోజు 15th డే, నిన్ననే మా ఎగ్ రిలీజ్ అయిపోయింది. మరి ఈ రోజు ఏం చేయాలి? నో, దట్ ఈస్ నాట్ ఎ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ ఎవ్రీబడీ. యూ మే రిలీజ్ యువర్ ఎగ్ ఆన్ 12th డే. ఒకళ్ళు 15th డేకి రిలీజ్ చేయొచ్చు. కొంతమంది పీసీఓడి పేషెంట్స్ అసలు ఎగ్లే రిలీజ్ చేయరనమాట. సో, ఇవంతా డీటెయిల్స్ గైనిక్ డాక్టర్ దగ్గరికి లేదా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి స్కాన్‌లో చేసుకుంటే అప్పుడే మీకు క్లారిటీ వస్తది. సో, న్యాచురల్ మెథడ్స్‌లో ట్రై చేస్తే ఒక 60 టు మన అరౌండ్ 50% దాకా ఏ ప్రాబ్లమ్ లేని వాళ్ళు మంచిగా మెడిసిన్‌తో కన్సీవ్ అయిపోతారు.